హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. గత 2 నెలలుగా మనం పెట్టే ప్రతి వీడియోస్ ని మన సబ్స్క్రైబర్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కి అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు ఇలా ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురాగలరు. మనం వెళ్లే సముద్రం దారిలో ఎన్నో రకాల ఐలాండ్స్ పక్క నుండే వెళ్తుంటాము. వాటన్నిటిని కూడా వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ వెల్కమ్ టు అండమాన్ ఫిషింగ్ అడ్వెంచర్స్. ఈ వింత విచిత్రం ఏంటో గానీ ఎప్పుడు వచ్చి రాగానే వీడితోటే వేట మొదలవుతుంది. మనం పట్టే ప్రతి చేపలకి ఒక పర్టికులర్ చోటు అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చే బోట్ పైన GPS ట్రాకర్ లేదు, అయినా సరే కరెక్ట్ గా చేపలు పట్టే స్పాట్ దగ్గరే యాంగర్ వేసాము. వీటిని మా అండమాన్ లోకల్ లాంగ్వేజ్ లో మిరగాలని అంటారు. ఇవి చాలా డీప్ సీలో మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చే ఈ లొకేషన్ లోతు సుమారు 40 బార్ల వరకు ఉంటుంది. ఒక బార్ అంటే 2 మీటర్లని అర్థం. అంటే అప్రాక్స్ 80 మీటర్స్ డీప్ సీలో ఇప్పుడు చేపలు పడుతున్నాం మేము. ఫ్రెండ్స్, నేను కూడా తాడేసి ఉంచాను. చేపలు పట్టినప్పుడు మాత్రమే లాగుతాను. ఒక్కోసారి నాగాలను కూడా పట్టవు. కానీ మీకు ఇలా వీడియోస్ తీసి చూపించాలంటే వాడిని పక్కన పెట్టాల్సిందే. వీడిని చూసాక మనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది. మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి మనం కూడా యుద్ధానికి సిద్ధమైపోయాము. నా పక్కనున్న ప్రతిసారి వీడికి ఏదో ఒక చేప పట్టడమే. నేనే వీడు అదృష్టం అనుకుంటా. ఇక వీడికి ఎలాంటి చేప లాగుద్దో చూద్దాం మరి. దీని కలర్ డిఫరెంట్ గా ఉన్న దీన్ని కూడా మిరగాలని అంటారు. ఇది సుమారు 1 కేజీ వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, మనం చేపలు పట్టేటప్పుడు మాత్రమే వీడియోస్ తీసి పెడతాము. అనవసరంగా వ్యూస్ కోసం వీడియోస్ తీసి పెట్టం. మనం ఈ 5 అవర్స్ లో మొత్తం ఎన్ని చేపలు పట్టామనేది వీడియో లాస్ట్ లో చూపిస్తా. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఏ మాత్రం బోరింగ్ ఉండదు మన వీడియోస్ లో. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ లో అడుగుతున్నారు, అన్న మీరు యాంగర్ వేసే ప్రతి చోటలో ఎలా చేపలు పడుతున్నాయి అని. అలా ఏం కాదు, ఇంతకు ముందే మీకు చెప్పాను, అన్ని చేపలకి ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఉంటుంది. సముద్రం కింద రాళ్ళు ఉంటాయి, అక్కడికి వెళ్ళి యాంగర్ వేసి చేపలు పడతాం. మనకు కూడా ఏదో చేప పట్టింది, మనకు కూడా తెలియదు. లాగే విధానం అయితే చాలా చిన్న చేప పట్టింది అనుకుంటా. మరి అసలు ఊహించని విధంగా చాలా పెద్ద చేపలే పడుతున్నాయి మనకి. మనం ఇప్పుడుండే ఈ లొకేషన్ రోసెలాండ్ వెనక సైడ్. చాలా మంది ఈ చేపల్ని పట్టడానికి ఎంతో దూరం వెళ్తుంటారు. 7-8 డేస్ సముద్రంలో ఉండి రిటర్న్ వస్తారు. ఇంత దగ్గరలో ఎంత బాగా దొరుకుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడు నా పక్క నుండి పండగ చేసుకుంటున్నాడు. అయ్యా, చేపను కాదు కదా, దాని పాపను కూడా వదిలేలా లేడు వీడు. नान में पकड़ते हो डाला है छोटा एक बड़ा है। వీళ్ళకి ఎలా ఉందో తెలియదు గానీ మనకు మాత్రం చేపలు పట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. 80 మీటర్ల లోతులో చేపను పట్టి పైకి లాగటమే పెద్ద టాస్క్. అంత పద్ధతి. మనకు పట్టిన చేప గ్రూపర్ ఫిష్. నా లైఫ్ లో ఇంత పెద్ద గ్రూపర్ ఫిష్ పడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద చేపని చూడటం తప్పించి పట్టడం ఇదే ఫస్ట్ టైం. మన లోకల్ లాంగ్వేజ్ లో గూబ్రా అని అంటారు దీన్ని. నా అంచనా ప్రకారం ఇది 2 కేజీల పైనే ఉంటుంది. రిటర్న్ వెళ్లే ముందు ఇలాంటిది ఇంకొకటి పట్టకపోతానా అనిపించింది. ఇలాంటి ప్లేస్ లో చేపని పైకి లాగటమే ఒక టాస్క్ అనుకుంటే దీన్ని హుక్ ని తప్పించడం మరొక టాస్క్ రా బాబు. మొత్తం హుక్ ని నోట్లో పెట్టి గుంజింది. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఇంకా ఎలాంటివి పడతాయో. వీటి స్పెషాలిటీ ఏందో గానీ మనం లాగటం లేట్ అయితే ఈ నీటిపైన ఈ విధంగా తేలుకుంటూ వచ్చేస్తాయంట.
ఈ 2 చేపలు లాగేటప్పుడు మా 2 గేలలు నీటిలోనే చిక్కుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ చేపల పేర్లు నాకు తెలియదు. మన ఫిషర్మెన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీటిని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. సూపర్ మహేష్, సూపర్. నా బుర్రపడినట్టు తిప్పుతున్నావు కదరా నువ్వు. చెప్పాను కదా, ఈ ప్లేస్ లో మొత్తం అన్ని మిరగాలే పడుతుంటాయి. అడిగే దాటి పడిపోతాయి. నేనే ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎన్ని చేపలు అయితే పట్టామో వాటన్నిటిని ఒక బాస్కెట్ లో వేస్తున్నాము. ఈ అండమాన్లో వెదర్ పైన నమ్మకం పెట్టుకోలేం మావా. ఒక పక్క ఎండ మండుతుంటే మరొక పక్క వర్షం ఆగకుండా కురుస్తూ ఉంటుంది. వర్షం పడింది కదా అని ఫోన్ ఆఫ్ చేస్తే అంతలోనే మా వాళ్ళకి బాగా చేపలు పడుతున్నాయి. మామ, ఇప్పటి వరకు పట్టినవన్నీ ఒక పక్క పెట్టా, ఏమేం చేపలు పడ్డాయో చూసేద్దాం. ఈ 5-6 గంటల్లో ఇన్ని చేపలే పట్టగలిగాము. ఒక గ్రూపర్ ఫిష్ తప్పించి మాక్సిమం అన్ని మిరగాల చేపలే పట్టాయి మనకు. ఇప్పటి వరకు మనకు పట్టిన వాటిల్లో కన్నా ఈ 2 పెద్దయి. నాకు మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, మావ నువ్వు హిందీలో వీడియోస్ పెట్టరా, బాగుంటాయి. మన అండమాన్ లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ, అందులో మన చేపలలో ఇంకా తక్కువ. వాళ్ళకి నేను ఒకటే మాట అన్నా, మన అండమాన్ లో తెలుగులు తక్కువైతే ఏంటి మావ, మొత్తం ఇండియానే మంది కదా, ఇండియాలో మన తెలుగులు ఉన్నారు కదా, వాళ్ళ నుండి మనకు సపోర్ట్ తప్పకుండా దొరుకుద్ది అని చెప్పా. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్, మన అండమాన్ సముద్రంలో జరిగే వింత విన్యాసాలు, ఇక్కడున్న ఐలాండ్స్ మొత్తాన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. వెళ్లే ముందు మన వీడియో నచ్చితే లైక్ కొట్టేసేయండి. అంటిల్ దెన్ టాటా, బై బై మావా.